హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని తమ్నెల్స్ అనేవి చూడండి. తెలుగు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ విధంగా చిటికలో మీరు కూడా చాలా సింపుల్గా మొబైల్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఆ విధంగా అంటే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో ఫోటోషాప్లో చేసుకుంటారు కదా, అనుఫాంట్స్ యాడ్ చేసి అదే విధంగా నేను కూడా సింపుల్గా మొబైల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఏంటంటే విత్ అనుఫాంట్ ఎట్లా యాడ్ చేయాలి, అనుఫాంట్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చానమాట. అందులో మీరు అది యూజ్ చేస్తే మాత్రం మీరు క్యాన్వాలో యూజ్ చేస్తున్నట్లయితే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్యాన్వాలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే చాలామంది పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవాలి, అంటే అమౌంట్ పర్చేస్ చేసి మనం ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకోవడం ఏదైనా చేసుకోవాలి. బట్ ఇందులో నేను చెప్పే దీంట్లో అయితే అలా కాదనమాట, అన్నీ ఫ్రీగా ఉంటుంది. ఫాంట్ అనేది సింపుల్గా మీకు ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అనుఫాంట్స్ 100+ అనుఫాంట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అవన్నీ కూడా మనం యాడ్ చేసి ఫోటోషాప్లో ఎట్లా అయితే థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటామో ప్రొఫెషనల్ లెవెల్లో, అదేవిధంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు క్లియర్గా డిజైన్ చేసి చూపిస్తాను. మీ ప్రతి ఒక్క వీడియోకి సింపుల్గా ఫోటోషాప్ ఉన్నోళ్ళైతే మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ ఉన్నోళ్ళైతే సింపుల్గా ఫోటోషాప్లో చేసుకోవచ్చు. బట్ లేదంటే మొబైల్లో చేసుకుంటామని అనుకుంటారు కదా నాలాగా. సో దానికోసం అయితే మనకు మొబైల్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఏంటంటే థంబ్నెయిల్ అనేది ప్రొఫెషనల్ లెవెల్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. అది కూడా నేను మొబైల్లో ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అనుఫాంట్ యాడ్ చేసి, అండ్ చాలామంది యూజర్స్ ఏంటంటే సిస్టంలోనే అనుఫాంట్ వర్క్ అవుతుంది ఏంటనేది మీరు అనుకుంటారు. బట్ అట్లా కాదు, ప్రతి ఒక్క హ్యాండ్రెడ్ యాప్స్లో కూడా ఇప్పుడు అనుఫాంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. దానికి ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసి 20 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలేసి నేనైతే టార్గెట్ పెట్టాను. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ పెట్టి మనం థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోలేము కదా. సో దానికోసం అయితే క్యాన్వాలో యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే దానికి పెయిడ్ సర్వీస్ తీసుకోవాలి. అమౌంట్ అనేది మనం పే చేస్తేనే మనకు ప్రో వెర్షన్ ఇస్తుందన్నమాట. సో దానికోసం అయితే ఇప్పుడు నేను యూజ్ చేసే అప్లికేషన్లో అయితే ఎటువంటి అమౌంట్ సర్వీస్ ఏం లేదు. సో సింపుల్గా మీరు చాలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా నేను ఎడిటింగ్ అయితే డిజైన్ చేయాలంటే మీ థంబ్నెయిల్ ఎట్లా డిజైన్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. యూట్యూబ్ నుంచి ఏ డౌట్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్కేస్ మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఇన్కేస్ నేను కానీ యూజ్ చేసిన ఆల్ మెటీరియల్స్ మీకు కావాలంటే, అండ్ ఫాంట్స్ లింక్, దానికి కావాల్సిన పిఎన్జీ ఇవన్నీ కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. విత్ అనుఫాంట్స్తో సహా నేను అన్ని ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుఫాంట్ యాడ్ చేసి దానికి ఏదైనా దీర్ఘాలు ఏమైనా ప్రాబ్లం వస్తే అది కూడా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా డిలీట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ ఉంది కదా, న్యూ టెక్స్ట్, అది డిలీట్ చేసండి. దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి కస్టమ్ దీనిపై క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని దీనిపై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ కావాల్సిన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన నేను తీసుకునే ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు కొత్తగా ఏదైనా కావాలనుకుంటే మీ దగ్గర ఉంటే మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఏదో ఒక ఇమేజ్ అనేది ఇట్లా నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సపోజ్గా మీకు చూపించడం కోసం నేనైతే ఇట్లా ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూడండి. రైట్ టిక్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ 3 ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి రిలేటివ్ సైజ్ పై క్లిక్ చేసి మొత్తం 100 ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి 4వ ఆప్షన్పై క్లిక్ చేసి కలర్పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ దీన్ని ఇక్కడ అన్నిటికంటే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ టైటిల్స్కి హుక్ అనేది ఇవ్వాలంటే లేదా గ్లోయింగ్ ఎఫెక్ట్ అన్నీ ఇవ్వాలంటే బ్లాక్ కలర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే థంబ్నెయిల్లో టైటిల్ అనేది యూజ్ చేస్తారో అదే అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇట్లా యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా 3 ఆప్షన్పై క్లిక్ చేసి
ఇక్కడ ఒపాసిటీ దీన్ని కాస్త ఇట్లా తగ్గించుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా తగ్గించుకున్నా, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇటువంటి స్క్వేర్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్లో ఇట్లా ఉంచేసి చూడండి, ఇట్లా ఉంచుతున్నా ఫుల్గా ఇట్లా అన్ని వైపులు ఇట్లా కవర్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది చేసుకుని ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయింది. కలర్లోకి వెళ్ళేసి ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, లేదంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఏదైనా మీకు నచ్చింది మార్చుకోవచ్చు, మీ చాయిస్. సో నేనైతే ప్రజెంట్ అయితే ఇట్లా ఓకే చేస్తున్నా చూడండి. ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, రైట్ టిక్ పై క్లిక్ చేసా. దాని తర్వాత మళ్ళీ ఒపాసిటీ పై క్లిక్ చేసి కాస్త ఇట్లా తగ్గించుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఓకే, ఇట్లా తగ్గించుకున్నా చూడండి, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేసా. సో లేయర్ పై క్లిక్ చేసి దీన్ని లాక్లో ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంకా ఏదైనా మనం కావాల్సిన ప్రాజెక్ట్ అన్ని ఇట్లా యాడ్ చేసుకున్నామంటే అది ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే అది మనం లాక్లో పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న చూడండి, మీ ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుని పెట్టుకోండి. ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళేసి బీజీ రిమూవ్ అని సెర్చ్ చేయండి, వెబ్సైట్ వస్తుంది. అక్కడ ఫోటో అప్లోడ్ చేసి సింపుల్గా రిమూవ్ చేసుకోండి. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా చేసుకున్నా దీన్ని నేనైతే లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన పొజిషన్లో మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకున్నా. మళ్ళీ దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కాస్త చూడండి జూమ్ అనేది చేసుకుంటున్నా. సో నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒక టైటిల్ అనేది సెలెక్ట్ చేస్తాను. మీరైతే పర్ఫెక్ట్గా మీరు ఏదైతే మీరు వీడియో చేస్తున్నారో దానికి రిలేటెడ్గా టైటిల్ అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే టైటిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్కి క్లిక్కబుల్గా ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు టైటిల్ ఇచ్చేది మాత్రం హుక్ అనేది ఉండాలి. మీరు ఇచ్చే కలర్ గ్రేడింగ్ అన్నీ కూడా హుక్ అంటే ఏంటంటే థంబ్నెయిల్ చూసిన వెంటనే టైటిల్ చదివిన వెంటనే ఏదో ఉంది అన్నట్టు కలిగేలా మీరు ఫీల్ చేయాలన్నమాట. అట్లా అయితే మీకు ఎక్కువ ఇంప్రెషన్ క్లిక్స్ వస్తాయి, థంబ్నెయిల్ కూడా బాగుంటే సో ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, డబల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ షార్ట్స్ అనేసి ఇంగ్లీష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత తెలుగులో చెప్తాను అనమాట. ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మీరు ముందుగానే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. దాని తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి T+ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో సింపుల్గా ఫాంట్ అనేది సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి చాలా ఫాంట్స్ ఉన్నాయి. నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. సెలెక్ట్ పై క్లిక్ చేస్తా. ఫాంట్ అనేది ఇక్కడ ఎక్కడో యాడ్ అయిపో ఉంటుంది చూసుకోండి. నేను చాలా ఫాంట్స్ ఇట్లా యాడ్ చేసుకున్నా, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ ఫస్ట్ ఉంది కనుక ఈ ఫాంట్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత చూడండి పెద్దగా బోల్ట్ అనేది అయ్యింది. సో ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు కలర్ గ్రేడింగ్ కూడా చేయాలి కదా, లుక్ అనేది కనిపించాలంటే వైట్ కలర్లో పెట్టుకుంటానన్నా అది మీ చాయిస్. సో మీకు మీ ఫోటోని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ గ్రేడింగ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ టైటిల్స్కి కాస్త అట్రాక్టివ్గా కనిపించేది కలర్ గ్రేడింగ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్పై క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అనే దీన్ని ఇందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక కలర్ మాత్రం సెలెక్ట్ అవుతుందన్నమాట. గ్రేడియంట్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి కలర్ అనేది మీరు మార్చుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఓకేపై క్లిక్ చేసా. ఇక్కడ చూడండి కలర్ అనేది యాడ్ అయింది. దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. చూడండి కాస్త జూమ్ అనేది చేసుకుంటాను, ఎందుకంటే కాస్త ఇది హుక్ అనేది ఉండేటట్టు, ఎందుకంటే చూసిన వెంటనే పర్ఫెక్ట్గా కనిపించేటట్టు ఇట్లా హుక్ అనేది యాడ్ చేశాను అనమాట. సో రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చిందంటే టెక్స్ట్ అనే ఉంది చూడండి. ఏ అనే దీనిపై అక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. లేయర్ పై క్లిక్ చేసి షార్ట్స్ని లాక్లో పెట్టుకున్న. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు దీన్ని కాస్త జూమ్ అనేది చేసుకుని డబల్ క్లిక్ దాన్ని ఎరేజ్ చేసుకుని ఇప్పుడు తెలుగులో టైప్ చేయండి. ఈ విధంగా నేను ఇలా అనేసి జస్ట్ ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత
దీన్ని ఏం చేస్తానంటే ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫస్ట్ అయితే ఇక్కడ అను ఫాంట్స్ అనేది మనం యాడ్ చేసుకొని ఉండాలన్నమాట. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో స్టార్టింగ్లో చెప్పా. అన్ని ఫాంట్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ అట్లానే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం దానికి కొన్ని ప్రాసెస్ చేయాలి కదా, సో ఆ విధంగా చేస్తే 100% మీకు అను ఫాంట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో చూడండి, మీ కళ్ళ ముందే నేను అను ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు దీర్ఘ ఏ ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో అన్నిటికీ కవర్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసా, మై ఫాంట్స్లోకి వెళ్ళా, దీనికి కావాల్సిన ఫాంట్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో కొంచెం లెంత్గా ఉండొచ్చు, ఎందుకంటే మీకు అన్నీ చెప్పాలి కనుక. సో క్లియర్గా చెప్తేనే కదా మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది, ఏ డౌట్ లేకుండా. సో వీడియో లెంత్ అవుతుంది కదా అనేసి ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేసాం. ఫాంట్ యాడ్ కాలేదు, చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఫాంట్ అనేది యాడ్ చేశాను, బట్ ఫాంట్ అనేది యాడ్ కాలేదు అనమాట. ఇప్పుడు ఫాంట్ యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఇందులోకి వెళ్ళేసి ఏం చేస్తానంటే నేను ఎడిట్లోకి వెళ్ళేసి ఇదే టెక్స్ట్ని ఇట్లా కాపీ అనేది చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కాపీ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసా. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఇట్లా ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్పై క్లిక్ చేసి ఇక్కడ యూనిక్ కోడ్ అని ఇట్లా సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి పైన డిస్ప్లే అవుతుంది యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ అనేసి, దాన్ని ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అనేది వస్తుంది. ఫస్ట్ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపై క్లిక్ చేసి టెక్స్ట్ కాపీ చేసుకున్నది ఇట్లా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఒక్క నిమిషం. ఓకే, ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ చూడండి అను 6.0 ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ అను 7.0 అనే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ దీనిపై ఇట్లా క్లిక్ చేసేసాను అనుకోండి, ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఇక్కడ వచ్చిన కోడ్ని ఇట్లా కాపీ అనేది ఇట్లా ఈ విధంగా చేసుకోండి. కాపీ ఇట్లా చేసుకున్న తర్వాత చూడండి, కాపీ ఇట్లా చేసుకున్న ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి దీనికి కావాల్సిన ఎంఎస్ వర్డ్ ఫైల్ కూడా ఇచ్చాను. మీ దగ్గర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం పక్కా ఉండాలన్నమాట. ఎంఎస్ వర్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, ఉంటే నో ప్రాబ్లం అనమాట. లేదంటే ఇన్స్టాల్ తప్పకుండా చేసుకోవాలి, ఎందుకంటే అను ఫాంట్ యాడ్ కావాలంటే ఎంఎస్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నా, అది ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇటువంటి వర్డ్ ఫైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుని దానిపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇందులోకి రీడైరెక్ట్ అవుతుంది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే. దానిపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎడిట్పై క్లిక్ చేసాను. చూడండి, క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ విధంగా మీ ముంగట ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి కట్ కాపీ పేస్ట్ అని ఉంది, పేస్ట్ చేశాను. స్టార్టింగ్ యూనిక్ కోడ్ దగ్గర కాపీ చేసుకున్న కోడ్ అనేది ఇట్లా పేస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో కర్సర్ ఇక్కడ ఉంచుతున్నా, దీన్ని కూడా ఇట్లా డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేసా, కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి పైన ఇక్కడ చూడండి బాక్స్ లాగా 3 బాక్స్ అనేది వచ్చింది. ఈ విధంగా వస్తే మాత్రం మీకు అను ఫాంట్స్ అనేది పిక్సెల్ ల్యాబ్లో 100% మీకు వర్క్ అవుతుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇట్లా ఈ బాక్స్ మాత్రం తప్పకుండా రావాలి. ఒకసారి మీకు మార్కెట్ కూడా చూపిస్తాను. చూడండి, ఓ సెట్ పోయింది. ఓకే, బట్ నో ప్రాబ్లం. అది కాపీ చేసుకున్నాం. సో పేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, మీకు చూపించుద్దామంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే వెనక్కి పోయిందనమాట. సో మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయమని ఎడిటింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఎడిట్పై క్లిక్ చేసి ఆ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి బాక్స్ అనేది కనిపిస్తుంది, దాన్ని ఇట్లా ఎరేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ని దానిపై పేస్ట్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా, అను ఫాంట్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎడిట్పై క్లిక్ చేసి కాస్త స్పేస్ ఇస్తే పర్ఫెక్ట్గా మనకు లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా చూడండి, దీన్ని ఈ పొజిషన్ ఇట్లా పైన ఇట్లా సెట్ చేసుకొని నేనైతే పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరైతే సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అదే కలర్ని ఇట్లా ఎంటర్ చేసుకున్నా. చూడండి, సో రైట్ టిక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది వరకు మీకు అంతా పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టెక్స్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని టెక్స్ట్ అనేది నాకు కావాల్సింది నేనైతే టైటిల్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తాను, ఎందుకంటే టైటిల్స్ అన్నీ ఒక్కొక్కటి 1 by 1 ఇట్లా యాడ్ చేసుకునేసరికి చాలా లెంత్ అవుతుంది వీడియో అనేది, మీకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది కనుక నేను తర్వాత ప్రాసెస్ అయితే చెప్తానన్నమాట. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొన్ని టెక్స్ట్ అనేది నేను ఇట్లా యాడ్ చేసుకున్నా, మీకు నచ్చిన మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్నా ఇక్కడ చాలా ఇంకా మిస్ అవుతుందన్నమాట, నాకైతే ఇంకా కొంచెం కావాలనిపిస్తుంది. సో దానికి కొన్ని ఇమేజ్ అనేవి యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ. సో నేను కొన్ని ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ షార్ట్ సింబల్ అని సెలెక్ట్ చేసుకున్న, రైట్ టిక్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా డౌన్ చేసుకుని దీన్ని ఈ పొజిషన్ ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. లేయర్ పై క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకుని ఈ విధంగా నేనైతే పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా కిందికి డ్రాగ్ చేసుకుని ఇట్లా మన పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది కదా, మన ఫోటో అనేది దాని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకున్న, రైట్ టిక్ పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మూడో ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఏంటంటే థర్డ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్ట్రోక్ పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా కాస్త అట్రాక్ట్గా కనిపించింది అనమాట, ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ, ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇమేజెస్ అనేవి ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది నేను యాడ్ చేసాను చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యూస్ 100K అనేసి ఉంది, దాని తర్వాత సబ్స్క్రైబర్స్ 12K. సో ఈ విధంగా నేను ఇక్కడ ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకున్నా. ఇంకా ఏదో మిస్ అవుతుంది మీరైతే అనుకుంటే మాత్రం మళ్ళీ ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఏదైనా సరే ఇమోజెస్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంకో ఇమోజీ అనేది ఒకటి యాడ్ చేసి చూపిస్తాను, ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను ఇమోజీని అనేది యాడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ చూడండి వ్యూస్ దాంట్లో మిడిల్లోని షార్ట్ సింబల్ అనేది యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా నాకు ఇది వరకు అయితే నా థంబ్నెయిల్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు అను ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్పాను, దాని తర్వాత దానికి కోడింగ్ ఎట్లా ఇవ్వాలో కూడా అది కూడా చెప్పాను. సో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకుండా ఉన్నట్లయితే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ కామెంట్ అనేది పిక్ చేసి తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను 20 డేస్లోని మన ఛానల్ అనేది 500 సబ్స్క్రైబర్ని కంప్లీట్ చేయాలనేసి అనుకున్న టార్గెట్ పెట్టాను. సో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ కమెంట్ చేస్తారా ఆశిస్తున్నా. సో ఇంకా మీకు ఇదివరకు ప్రొఫెషనల్లో థంబ్నెయిల్ అయితే మనం అను ఫాంట్స్ అనేది యాడ్ చేసి మనం కంప్లీట్గా ఎడిటింగ్ యాడ్ చేసి థంబ్నెయిల్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే మాకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నా. ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ చెప్తున్నా కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. సో ఈ విధంగా మీరు ఫ్రీగా అను ఫాంట్ యాడ్ చేసుకుని థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోండి. చాలామందికి పీసీ ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే దానికి కొంచెం అమౌంట్ కూడా మనం పే చేసుకోవాలి. సో అమౌంట్ పే చేయలేనప్పుడు ఈ విధంగా పిక్సెల్ అయితే సింపుల్ వెర్షన్ అనమాట, ఇది యూజ్ చేయండి. 100% చాలా ప్రొఫెషనల్ స్టైల్లో మనం కొంచెం ఫోకస్ పెట్టాలి, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంకా చాలా లుక్ అనేది ఇవ్వచ్చు అనమాట. దీనికి కొన్ని బ్లాక్ షాడో ఇవన్నీ నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఇక్కడ షేప్ పై క్లిక్ చేసా, షేప్ అనేది ఇట్లా కాస్త జూమ్ అనేది చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకున్నా. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి గ్రేడియంట్ కలర్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఏదో ఒక కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి వైట్ అనేది దీన్ని ఇట్లా క్లిక్ చేసి కలర్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా తగ్గించుకుంటున్నా చూడండి. ఒకపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా డౌన్ చేసుకుంటున్నా ఈ విధంగా. ఇట్లా చూడండి పర్ఫెక్ట్గా యాడ్ అవ్వడం కోసం ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది యాడ్ అయింది చూస్తుంటారు కదా. ఈ విధంగా మీకు నచ్చితే దీన్ని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాస్త దీన్ని స్ట్రైట్గా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా మీరు పెట్టుకుంటే ఓవరాల్గా సెట్ అయిపోతుంది అనమాట. లేదంటే ఇట్లా జూమ్ చేసుకున్నా ఓకేపై క్లిక్ చేసా. బట్ ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న చూస్తున్నారు కదా, లుక్ అనేది బాగుండాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి. రైట్ టిక్ పై క్లిక్ చేసి లేయర్ పై క్లిక్ చేసి అన్నిటికంటే కిందికి ఇట్లా డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి. మీ టెక్స్ట్ అన్నిటికంటే కిందికి ఇట్లా లుక్ అనేది బాగుంటుంది. చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, ఇంకా హైలైట్గా వచ్చింది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు డిజైన్ చేసే మీ స్టైల్ బట్టి ఉంటుందన్నమాట. మీ థంబ్నెయిల్ అనేది ఎట్లా కనిపించాలి ఏంటి అనేది అది మీ బట్టి ఉంటుంది కనుక సో ఇట్లా చాలా కొంచెం టైం స్పెండ్ చేసి చాలా మంచిగా థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని మీ వీడియోలో అప్లోడ్ చేయండి. 100% మీ వీడియోకి మంచి గ్రో అనేది వస్తుందన్నమాట. సో గాయ్స్ చూశారు కదా థంబ్నెయిల్ డిజైన్ ఎట్లా ఉంది. సో ప్రొఫెషనల్ లెవెల్లో ఉంది కదా. మన టాప్ యూట్యూబర్లు నేను చూపించాను ఒక 2 ఫొటోస్ థంబ్నెయిల్ అని చూపించాను కదా. అదేవిధంగా మీరు కూడా ప్రొఫెషనల్ లెవెల్లో ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. మీ వీడియోకి మంచి వ్యూస్ అండ్ ఇంప్రెషన్ క్లిక్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ మీద ఫోకస్ పెట్టాలి. థంబ్నెయిల్ బాగుంటేనే మన వీడియో కూడా మంచిగా గ్రో అనేది అవుతుంది అండ్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో సింపుల్గా మీరు ఫోటోషాప్ లేకుండానే సింపుల్గా పిక్సెల్ ల్యాబ్లో యూజ్ చేసి అను ఫాంట్స్తో ఈ విధంగా యూజ్ చేసి నేను చెప్పాను కదా ఆ విధంగా థంబ్నెయిల్ అండ్ డిజైన్
డిజైన్ చేసుకోండి. చాలా ఇంకా మీరు కొంచెం దానికి థంబ్‌నెయిల్‌కి ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, ఇంకా ప్రొఫెషనల్ లెవెల్‌లో డిజైన్ చేసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అర్థమైంది అనుకుంటే, ఏదైనా అర్థం కాకుండా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ మీకు అక్కడే నేను రిప్లై కూడా ఇస్తానన్నమాట. సో నా వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.